ఆలేరు పట్టణంలో పురపాలక సంఘం కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026-2027 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ ప్రత్యేక సమావేశానికి సంబంధించిన అంశాలను ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు వంటి ప్రాథమిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్వచ్ఛతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. త్రాగునీటి సమస్యలు ఎక్కడైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించామన్నారు. మన పట్టణ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలి. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించడం మన బాధ్యత అన్నారు. ప్రతి వార్డులో ప్రాథమిక సదుపాయాలు మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజలకు అందుతున్న సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించాలనే విషయంపై చర్చించామని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పన్నులు, ఆదాయ వనరుల పెంపు ద్వారా మున్సిపాలిటీ ఆర్థిక స్థితి బలపడేలా కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వినేందుకు వార్డు స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈరోజు ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి బడ్జెట్ పైన అదేవిధంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు బిజాని బాలమన్ భాస్కర్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ ఆంజనేయ గారికి, గౌరవ సభ్యులకు, కమిషనర్ గారికి, స్టాఫ్కు, ముఖ్యంగా మీడియా మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలేరు పట్టణాన్ని ఈ ప్రజాప్రభుత్వం ద్వారా అన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలనే లక్ష్యంతో ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కానీ అదేవిధంగా కౌన్సిల్ సమావేశానికి మొదటగా నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మార్చి వెళ్ళిపోతుంది, ఏప్రిల్ వస్తుంది కాబట్టి ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్, ప్రతి కుటుంబానికి నీరు అందియాలి, డ్రైనేజ్ సమస్య కానీ, లైటింగ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ తలెత్తకుండా రేపు వర్షాకాలంలో కూడా ముంపు ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ముందు చూపుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఉన్న బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించి అవసరమైతే సపరేట్ ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా అత్యవసర పరిస్థితులలో ఇక్కడ నిధులు కేటాయించి ఆలేరు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అందులో ఇది మొదటి సమావేశం. అందరు కౌన్సిలర్ కూడా పరిచయ వేదిక చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు పండుగ అయినా మాకు ప్రజలు ముఖ్యం. ఆ ప్రజలు ఆస్వాదించారు కాబట్టి ఇవాళ కౌన్సిలర్గా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఇక్కడ కాబట్టి ప్రజల అభివృద్ధి ముఖ్యం, ప్రజల సమస్యలే ముఖ్యం. కాబట్టి పండుగను చూడకుండా కూడా ఇవాళ అందరం సమావేశం ఏర్పాటు చేయడం, ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోవాలి. ఆలేరు అంటే ఒక ఆదర్శమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పి ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఇప్పటికీ TFIs నుంచి 15 కోట్లు, ఇంకొక 15 కోట్లు మున్సిపల్కి వచ్చిన ప్రత్యేక నిధుల నుంచి 30 కోట్లతో ఎక్కడైతే అత్యవసరంగా ఉన్నటువంటి కాలనీలను అభివృద్ధి చేసుకొని డ్రైనేజ్ సమస్య లేకుండా, ముంపు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇండ్లకు నీళ్ళు పోకుండా కానీ, ఎక్కడైతే కంప చెట్లు ఉన్నా వాటిని తొలగించి ప్రతి వార్డులో వీధి దీపాలు కూడా వెలగాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇక్కడ గౌరవ సభ్యులు కూడా 4-5 విషయాలు తీసుకొచ్చారు. అండర్ పాస్ విషయమే కానీ, మొన్న అకాల వర్షాల వల్ల అక్కడ 2-3 కాలనీలు మునగడం కానీ, వాటిని అన్నింటినీ ముందు జాగ్రత్తగా అధికారులతో సంప్రదించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి తప్పకుండా ఈ ఆలేరును ఉన్నటువంటి మున్సిపాలిటీలో అగ్రగామిగా నిలపడానికి నా వంతు బాధ్యతగా ముందుకు పోతాను తెలియజేస్తూ, ఆలేరు అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా కూడా అన్ని 12 వార్డులు మన వార్డుగా తీసుకొని ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతానని చెప్పి మాటిస్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.